కంటిలో చాలా అవయవాలు ఉంటాయండి. మెయిన్‌గా రెటినా అంటారు, కార్నియా అంటారు. యాస్ వెల్ యాస్ రెటినా దగ్గర ఒక నర్వ్ ఉంటుంది. ఆప్టిక్ నర్వ్ అంటారు. ఇలా అన్నిటి మీద డయాబెటిక్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లేనప్పుడు ప్రభావితం చేస్తుంది. ఒక పొర ఫార్మ్ అవుతుంది. 50, 60, 70 సంవత్సరాలు ఫార్మ్ అయిన తర్వాత అందరికీ ఒక సాధారణమైన ఒక పొర ఫార్మ్ అయ్యి దాన్ని కంటి చూపుని తగ్గిస్తుంది. షుగర్ ఎక్కువైనప్పుడు ఈ పొర ఎక్కువైపోయి దానివల్ల కంటి చూపుని తగ్గించడం చూస్తుంటాం. దీన్నే క్యాటరాక్ట్ అంటారు. ఏజ్ రిలేటెడ్ క్యాటరాక్ట్ ఇమ్మెచ్యూర్‌గా అంటే ఎర్లీగా రావడం చూడడము డయాబెటిస్‌లో షుగర్ కంట్రోల్ లేనప్పుడు చూస్తుంటాం. అలానే డయాబెటిస్‌లో ఆప్టిక్ అనే ఒక నర్వ్ ఎఫెక్ట్ అయ్యి దానివల్ల మనకు డిమ్‌నెస్ అంటే డిమ్‌గా కనిపించడము, చూసేటప్పుడు మనకు కొద్దిగా డబుల్‌గా కనిపించడము ఇలాంటివి చూస్తుంటాం. అండ్ దెన్ రెటినా ఎఫెక్ట్ అయ్యి మెల్లమెల్లగా పేషెంట్ ఐ రెడ్‌గా అవ్వడము, దాని ద్వారా పేషెంట్ చూపు మందగించడము ఇలాంటివి చూస్తుంటాం. కానీ దీనివల్ల ఏంటంటే కొన్ని వ్యాధులు ఎలా ఉంటాయంటే ఇప్పుడు డయాబెటిస్ వల్ల ఆప్టిక్ నర్వ్ ఎఫెక్ట్ అయింది, రెటినా ఎఫెక్ట్ అయింది. దాన్ని ఎప్పటికీ ఎటువంటి ట్రీట్మెంట్ దానికి అది సివియర్‌గా అయినప్పుడు ఎటువంటి ట్రీట్మెంట్ ఉండదు.